హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ ఛానల్స్లో ముందుగా ఆంధ్రప్రభ పేపర్లో వచ్చిన బ్యానర్ ఐటమ్ ఒకటి ఉంది. అవినీతిని ఊడ్చేస్తాం, హామీ ఇస్తున్న సంక్షేమ పథకాలు ఆగిపోవు, దేశ రాజధాని భవిష్యత్తు కోసం ఒక ఛాన్స్ ఇవ్వండి, బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమని నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రచారాన్ని స్టార్ట్ చేసిండు. అవినీతిని ఊడ్చేస్తాడట. అంటే ఢిల్లీలో 2 దఫాలుగా 2015 నుంచి దాదాపు ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. ఢిల్లీలో బీజేపీకి గెలవట్లే. ఎంపీలు అయితే బీజేపీకి వెళ్తుంది, 7 ఎంపీలు బీజేపీ గెలుస్తుంది, కానీ అసెంబ్లీకి వచ్చేటప్పటికి ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుంది. ఈసారి మాకు ఇవ్వండి, హామీ ఇస్తున్న సంక్షేమ పథకాలు ఆగిపోవు, అంటే ఏదైతే కేజ్రీవాల్ పెట్టిండో అవన్నీ కొనసాగిస్తామని కూడా చెప్తుంటే దేశ రాజధాని భవిష్యత్తు కోసం ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటాడు. అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఢిల్లీ ప్రజలను ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడుక్కునే కాడికి వచ్చింది కథ. మేము చేసి చూపిస్తాం అంటుండు, సంక్షేమ పథకాలు ఆగమంటుండు. ఇప్పుడు ఢిల్లీలో ఏదైతే ఉచిత కరెంటు కానీ, ఉచిత మంచినీరు కానీ, ఉచిత గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్ని డెవలప్ చేయడం కానీ, ఇవన్నీ మరి దేశం మొత్తం చేయొచ్చు కదా. మేము సంక్షేమ పథకాలు ఆగపోమంటున్నారు కదా. దేశంలో ఎక్కడ అమలు అవుతున్నాయి, ఢిల్లీలో నిజంగానే అమలు అయ్యే పథకాలు దేశం మొత్తం గిట్ట నరేంద్ర మోడీ గారు అమలు చేయగలిగితే అద్భుతం జరిగింది. కానీ చేయలేస్తారా? ఇలా కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ఉన్నాయి ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలలు. కార్పొరేట్ హాస్పిటల్స్ ట్రీట్మెంట్కి ధీటుగా ఢిల్లీలో గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం జరుగుతుంది. ఉచితంగా మంచినీళ్ళు, ఉచితంగా కరెంటు, ఇవన్నీ ఇస్తాడు కదా. మీరు నిజంగానే మేము అవినీతిని ఊడ్చి చేస్తాం, పేదరికాన్ని నిర్మూలిస్తాం, సంక్షేమ పథకాలు కొనసాగిస్తాం, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు. ప్రజలకు మీరు దేశం మొత్తం నిజంగా అది చేస్తే మీకు ఛాన్స్ ఇస్తారు. డబుల్ ఇంజన్ సర్కార్ అట. డబుల్ ఇంజన్ చాలాసార్లు ఉంది, ఎక్కడ అద్భుతాలు జరగలే. చాలా రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది. మరి ఏ రాష్ట్రంలో అద్భుతం జరిగింది? పలానా దగ్గర మాకు డబుల్ ఇంజన్ ఉంది, గుజరాత్, రాజస్థాను, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అట్లా చాలా రాష్ట్రాల్లో ఉంది. ఎక్కడన్నా మాకు డబుల్ ఇంజన్ సర్కారు ఉండటం వల్ల అద్భుతాలు చేసి చూపించడం మిగతా రాష్ట్రాలకి ఈ రాష్ట్రాలకు పోలికని చూపించే అవకాశం ఉందా? ఢిల్లీతో పోల్చి ఢిల్లీ కంటే అద్భుతంగా చేసినవని లేదు. కానీ ఆయన చెప్తుండే మొత్తానికైతే కేంద్రం బీజేపీ చాలా పట్టుదలతో ఉంది. దేశ రాజధానిలో ఎట్టి పరిస్థితులు ఈసారి పాగా వేయాలి, జెండా బాతాలని. 2 సార్లు పోయింది, 3వ సారి పోతే హ్యాట్రిక్ కొట్టినట్టు ఇది. ఆయన ఎకరం 5 కోట్లు పలుకుతున్నట్టు అమరావతిలో రియల్ భూము. జోరుగా సాగుతున్న రాజధాని పనులు, అమరావతికి కొత్త రైలు మార్గం కూడా వస్తుందట. మెట్రో రైలు ప్రాజెక్టు కేంద్రం అనుమతి ఇచ్చింది. భూసేకరణ లేదా భూ సమీకరణలో భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తున్న రైతులు, కోర్టు కేసులు, ఉద్యమాలతో ఆర్థికంగా చితికిన రైతులు, వేచి చూసే దూరంలో వ్యాపారులు, భూముల కొనుగోలుపై ఎన్ఆర్ఐల ఆసక్తి, ఆకాశాన్ని అంటుతున్న భూముల ధరలు. అమరావతిలో రియల్ భూము ఫుల్గా వచ్చిందట, ఎకరం 5 కోట్లట. ఈ కోర్టు కేసులను ఉద్యమాలతోని గడిచిన 5 సంవత్సరాల్లో రాజధాని ఉంటుందా లేదా దీనిపైన ఉద్యమం చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన. ఉద్యమాలు, కోర్టు కేసులతోని అసలు నిజంగా ఉన్న అమరావతిలో ఉన్న స్థానిక రైతులు చితికిపోయారు ఆర్థికంగా. వాళ్ళు ఇలా భూములు కొనే పరిస్థితి లేదు. ఈ 5 కోట్లు పెట్టి ఏ రైతు కొంటాడు? వాస్తవమే రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది అక్కడ. ఎందుకంటే రాజధాని అవుతుంది, మెట్రో వస్తుంది, రకరకాల ప్రాజెక్టులు, రకరకాల డెవలప్మెంట్ యాక్టివిటీస్, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యిండు అనేది ఉంది. కానీ విచారకరమైందంటే అక్కడ స్థానికులు కాకుండా బయట వాళ్ళు వచ్చి ఎన్ఆర్ఐలు, వేరే దేశాల్లో ఉన్నోళ్ళు ఫాగా వేసే పరిస్థితి వచ్చింది. 5 కోట్లు పెట్టి స్థానిక రైతులు కొనే పరిస్థితి లేదు. డబ్బులు ఎక్కువ ఉన్నోళ్ళు, బ్లాక్ మనీ ఉన్నోళ్ళు కొనుక్కుంటున్నారు. ఇప్పుడు అమరావతి మీద పెత్తనం ఎవరిది అయితే ఎన్ఆర్ఐలది, డబ్బులు ఎక్కువ ఉన్నోళ్ళది, బడాబాబులది, పెట్టుబడిదారులు, ఇట్లా పెద్ద పెద్ద భూస్వాములది అయింది. ఇక వీళ్ళు సెకండరీ పీపుల్గానే మిగలాల్సి వస్తుంది. అక్కడ ఉన్న స్థానికులు ఎదురు చూసుకుంటూ చూడాలా, సితికిపోయారు ఆర్థికంగా. ఇది 5 కోట్ల రూపాయల ఎకరం పలుకుతుంది అనేది ఒక వార్త పలికిద్ది. ఎందుకంటే రాజధాని అయింది కాబట్టి ఇక తప్పనిసరిగా అది ఉంటుంది భూమి అనేది. సాక్షి చూద్దాం. అమరావతిలో 5 కోట్లు పలుకుతుంది ఆడిస్తే సాక్షిలో ఏమిచ్చిండంటే స్కాముల పరం అమరావతిపురం, అడుగడుగున కమిషన్లు, సర్కారు ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ వేసింది హ్యాపీ నెస్ట్ అని. హ్యాపీ నెస్ట్ టెండర్ల అక్రమాలు జరిగినాయట. 818 కోట్లతో సిఆర్డీఏ టెండర్ నోటిఫికేషను. కానీ దీనికి గతంలో 568 కోట్లకే గతంలో టెండర్ ఇచ్చారు. దాన్ని పెంచారు. ఇప్పుడు ఏంటంటే పెరిగినాయి ధరలని. ఆ స్థాయిలో పెరగలేదనేది సాక్షి పేపర్ రాసింది. జిఎస్టీ
ఎన్ఏసి సీనరేజ్ తదితర రూపాయలు 153 కోట్లు రీఎంబర్స్ అయింది. ఈ లెక్కన హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్టు మొత్తం కాంట్రాక్ట్ విలువ 971 కోట్లట. నేలపాడు వద్ద G+18 అంతస్తుల్లో 12 టవర్లు 1200 ప్లాట్ల నిర్మాణం. హ్యాపీ నెక్స్ట్ మొత్తం నిర్మిత ప్రాంతం 21,52,349 చదరపు అడుగులు. దీని ప్రకారం ఒక్కొక్క చదరపు అడుగు నిర్మాణం 4,511 రూపాయలు పడుతుంది. అధునాతన సదుపాయాలతో అంతా కలిపి చదరపు అడుగు 2,000కు మించదంటున్న బిల్డర్లు 4,511 రూపాయలు పడుతుందట ఒక చదరపు అడుగు. ఏది ఇప్పుడు హ్యాపీయెస్ట్ అని ఒక వెంచర్ వేస్తుంది గవర్నమెంట్ 971 కోట్లు కాంట్రాక్ట్కి ఇచ్చిందట. దాంట్లో పెద్ద ఎత్తున కమిషన్ల దందా నడుస్తుంది. అసలు దాని వాల్యూ అంత చేయదు అనేది వీళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు ఎందుకంటే ఎట్ ద సేమ్ టైం అదే ప్లేస్లో గెజిటెడ్ ఆఫీసర్ల కోసం క్వార్టర్స్ కడుతున్నారు. G+12 14 టవర్లలో 1,440 ప్లాట్లు నిర్మాణం చేశారు. అక్కడ చూస్తే మీకు 1,806 రూపాయలకి చదరపు అడుగు వస్తుంది. సేమ్ హైటు సేమ్ అంగులు ఆర్భాటాలు అని ఉంటే 1,806 రూపాయలకు ఒక చదరపు అడుగు వస్తుంది. కానీ ఇక్కడ 4,511 రూపాయలు పలుకుతుంది. అంటే దీని వెనక ఎంతమంది దళారులు ఉండరు, ఎంతమంది కమిషన్లు పోతాయి, మరి దీని వెనక అధికారులు రాజకీయ నాయకులు ఎంతమంది ఉండరు. మొత్తానికైతే ప్రభుత్వ సొమ్ముని తీసపోయి కాంట్రాక్టర్కి అప్పచెప్పి దాని నుంచి మళ్ళీ కమిషన్లు తీసుకునే కార్యక్రమం నడుతుంది. 971 కోట్లు పెట్టి కడుతుండ్రట. దీనికి సంబంధించి సెకండ్ పేజీలో ఉంది, చూద్దాం. ఇంకో రాజధాని అమరావతిలో గెజిటెడ్ ఆఫీసర్ల కోసం G+12 అంతస్తుల్లో 14 టవర్లో 1,440 ప్లాట్ల నిర్మాణానికి 492 కోట్లతో CRDA టెండర్లు జారీ చేసింది. ఇందులో చదరపు అడుగు నిర్మాణం వ్యయం 1,806 రూపాయలు. ఎట్ ద సేమ్ టైము ఇక హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్టులో G+18 అంతస్తులు 12 టవర్లలో 1,200 ప్లాట్లు నిర్మిస్తారు. సేమ్ కాకపోతే అంతస్తులు 18. ఇక్కడ మాత్రం నిర్మాణం ఏకంగా చదరపడుకి 4,511 రూపాయలు చొప్పున నిర్దేశించారు. నిజానికి అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణం ఏం తగ్గాల్సింది పోయి ఇక్కడ అమాంతం పెరిగిపోయింది. హ్యాపీ నెక్స్ట్ గెజిటెడ్ ఆఫీసర్ల క్వార్టర్లు ఇవి రెండు షిర్వాల్ టెక్నాలజీతోనే నిర్మాణాలు చేపడతారు. వాటి డిజైన్లు నిర్మాణ రీతి సౌకర్యాలు ఒకటే, కానీ నిర్మాణం మాత్రం వేరు అధునాతన సదుపాయాలు ఉన్నట్టు చెప్తున్నట్టు. కానీ ఇదంతా హబ్బక్కు అనేది చెప్తుంది. దీంట్లో పెద్ద ఎత్తున కమిషన్లు చేతులు మారుతున్నాయట. ఇది ఇప్పుడు గెజిటెడ్ ఆఫీసర్లకు కట్టే దాంట్లో 1,806 రూపాయలకి ఇస్తుంటే ఒక చదరపు అడుగు. ఈ హ్యాపీ నెక్స్ట్ అనే దాంట్లో 4,511 అంటే ఆ మధ్యలో ఉన్నదంతా కమిషన్లు అన్నట్టు. కమిషన్లు దళారులు ఇది. ఇప్పుడు అమరావతిలో రేట్లు పెరిగినాయి, కమిషన్లు కూడా పెరిగినట్టు దీన్ని బట్టి అర్థమవుతుంది మనకి. బాబు జీతాలు ఎప్పుడు ఇస్తారు? బాబు సర్కారు గురువుల ప్రశ్న. 1 బాయ 3 బాయ 6వ తేదీ వచ్చింది. 1 పోద్ది 3 పోయిద్ది 6 వస్తుంది 12 కూడా వద్ది. జూలై ఫస్ట్ వీక్లో అంటే జూన్ 12న ప్రమాణ స్వీకారం చేశారు 2024 చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎన్నికల్లో హామీ ఇచ్చారు, ప్రతి నెల 1వ తారీఖు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వేసే హామీ నాది అని. జూలైలో వేశారు 1వ తారీఖు అందరికీ. ఇక దాని తర్వాత లేదు, మర్చిపోయారు. ఆరంభ సౌరత్వం అన్నట్టు. ఇప్పుడు లేదట. 1వ తారీఖు పోయింది, 3 పోయింది, 6 వచ్చింది. మళ్ళీ సంక్రాంతి పండగ కూడా వస్తుంది. మరి పండగ కన్నా కాస్త ఇస్తారా లేదా అని వాళ్ళు పాపం గురుకులాల్లో టీచర్లు అడుగుతున్నారు. ప్రతి నెల 1వ తేదీ జీతాలు ఇస్తామని మేనిఫెస్టోలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ హామీ. మొదటి నెలకే పరిమితమైన 1వ తేదీ జీతాలు చెల్లింపులు. సంక్రాంతి నెలలో జీతాల కోసం ఎదురుతెన్నులు. 5,000 కోట్ల అప్పు తెచ్చి కూడా జీతాలు చెల్లించిన ప్రభుత్వం. మాటలకు చేతలకు పొంతలు లేని లేదని టీచర్ల ఆవేదన. బాబు జీతాలు ఇప్పుడని గురువులు దేబిరించే పరిస్థితికి వచ్చింది వ్యవహారం. సంక్రాంతి పండగ ఉంది పాపం. వాళ్ళు కనీసం పండగను సంతోషం చేసుకోవాలంటే 6వ తారీఖు వచ్చింది రేపన్న వేయండి అని వాళ్ళు అడుగుతున్నారు. 7కో 8కో, మరి లేదంటే పండగ వెళ్ళాకేస్తావా. ఆరంభ సౌరత్వం అనమాట. 5,000 కోట్లు అయితే అప్పు తెచ్చారట, కానీ ఇచ్చే పరిస్థితి లేదు. ఉద్యోగులకు వేధింపులు ఉన్నాయట. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి ధ్వజం. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదు. వెంటనే అయ్యారు. మెరుగైన పీఆర్సీ హామీ ఎటుపోయింది? మీటింగుల్లో తిట్టడం, మంత్రులు బెదిరింపులు ఎక్కువయ్యాయి. వందలాది మంది సచివాలయ ఉద్యోగులకు సోకాదు నోటీసులు కూడా ఇచ్చారట. వెంకటరామరెడ్డి ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి ధ్వజం ఎత్తిండట. వేధింపులు ఎక్కువైనాయట. వేధింపులు అంటే డైరెక్ట్గా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు చెప్పాడు, పచ్చబిళ్ళ తీసుకొని పోతే ఛాయ్ పోసి కాఫీ పోసి మీకు పని చేయకపోతే అధికారులు తాడదీస్తా అన్నాడు.
డైరెక్ట్గా స్టేట్మెంటే ఇచ్చిండు. స్పీకరు అయ్యన్న పాత్ర గారు కూడా ఆయన కూడా అధికారులను బెదిరించిన వీడియోలు, ఆడియోలు చూసినాం మనం. ఇట్లా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులే డైరెక్ట్గా బెదిరింపులు చేస్తున్నారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉద్యోగులకి బెదిరింపులు ఎక్కువైనాయి అనేది వాళ్ళ ఆవేదన. కానీ అది అట్లే ఉంటాయి ఇక. ఎందుకంటే గవర్నమెంట్ ఉంది, 5 ఏళ్ళు ఉంటుంది. ఇక సరే వేధింపులు ఒకటైతే అసలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏంది, పీఆర్సీ ఏమైంది, మాకు ఇచ్చిన ఐఆర్ సంగతి ఏంది, ఈ కథ ఏందంటే మాట్లాడేటోళ్ళు. అసలు అది నోరెత్తి మాట్లాడే పరిస్థితి కూడా లేదు. నోరెత్తే పరిస్థితి ఉంది ఐఆర్ గురించి, ఇది పీఆర్సీ గురించి లేదు, మాట్లాడరు ఇక. ఎందుకంటే జీతాలే 1వ తారీఖు ఇస్తానన్న జీతాలు 6వ తారీఖు వచ్చిన దిక్కు లేదు. మీకు ఐఆర్ పీఆర్సీ గురించి మాట్లాడే అంత ఉంటుందా? ఇక ఏదనంటే జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసిపోయింది కాబట్టి మీకు ఇయ్యలేము, అయిపోయా అని అంటారు. కానీ నేను వస్తే సంపద సృష్టిస్తా, పంచుతా, అభివృద్ధి చేస్తా, ఏదో జీడిపి పెంచుతా, జిఎస్డిపి పెంచుతా, ఇలాంటివి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అప్పులు అంటాడు. ఏదైనా అడిగితే డిమాండు, మీరు ఇచ్చిన ఎన్నికల హామీ మేనిఫెస్టో గురించి అడిగితే జగన్మోహన్ రెడ్డి పాపం ఇది ఆయన అప్పులు చేసిపోయింది, ఇయ్యలేని పరిస్థితి. ఇప్పుడు అదే చెప్పిండు, తల్లికి వందనంకి ఇప్పట్లో ఇయ్యలేము, వచ్చే జూన్ అని. సేమ్ ఏళ్ళది కూడా అదే కథ ఇది. ఇదొకటి. ఇంకోటి, వాలంటీర్లను కొనసాగించలేము. ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టీకరణ చేసిండట. వాళ్ళను విధుల్లోకి తీసుకుంటే న్యాయపరమైన సమస్యలు వస్తాయి. పుట్టన బిడ్డకు పేరు ఎలా పెడతారంటూ పునరుద్ఘాటన. వాలంటీర్ల వేతనాలు 10,000కు పెంచుతామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ. వాలంటీర్లకు గత ఏప్రిల్, మే నెలలో వేతనాలు చెల్లించిన జగన్ సర్కార్. హెడ్ ఆఫ్ అకౌంట్ల వివరాలే నిదర్శనం. బాబు సర్కార్ నమ్మక ద్రోహంపై వాలంటీర్ల ఆందోళన బాట, నిరసనలు. ఇది మరీ పచ్చి బూత్ అన్నమాట. నిన్న విశాఖపట్నం, వైజాగ్ వెళ్ళారు నారా లోకేష్ గారు. నరేంద్ర మోడీ గారు ప్రోగ్రాం ఉంది, బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాటు చూడటానికి. అక్కడ ఎవరు అడిగారు వాలంటీర్ల సంగతి ఏంటంటే, వాలంటీర్లను కొనసాగించలేము, అసలు పుట్టన బిడ్డకు పేరు ఎట్లా పెడతారు మీరు అంటాడు. పుట్టన బిడ్డకు పేరు ఎట్లా పెడతారని ఒక మాట అనడు. ఇంకోటి, అది న్యాయపరమైన చిక్కులు వస్తాయి వాళ్ళని తీసుకుంటే అని చెప్పిండు. కానీ వాలంటీర్లకు గత ఏప్రిల్, మే నెలలో జగన్మోహన్ రెడ్డికి జీతాలు ఇచ్చిండని వాలంటీర్లు అంటున్నారు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో హామీ ఇచ్చిండు. ఎన్నికల్లో హామీకి ముందు ఏమైంది? తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు గారు ఎన్నికల కమిషన్కి ఒక లెటర్ రాశారు. వాలంటీర్లని ఎన్నికల విధుల్లోకి తీసుకోవద్దు, ఎన్నికల విధులు డ్యూటీలు వేయొద్దు, ఎన్నికల డ్యూటీ వాలంటీర్లకు వేయొద్దు అని చెప్పిండు. మరి అసలు వాలంటీర్ వ్యవస్థే లేదు, బిడ్డే పుట్టలే. ఆ వ్యవస్థే లేనప్పుడు లెటర్ ఎందుకు రాసిండు ఎన్నికల కమిషన్కి రాష్ట్ర అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ తరఫున? అంటే ఉన్నట్టే కదా వ్యవస్థ లేకుండా ఆ వ్యవస్థలో ఉన్న వాలంటీర్లని ఎన్నికల డ్యూటీలు వేయొద్దని లెటర్ రాయాడు కదా, ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంది? ఆంధ్రజ్యోతి, ఈనాడు, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీ నాయకులు పదే వాలంటీర్లతో బలవంతంగా రిజైన్ చేయించి వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇప్పించుకుంటుండే జగన్మోహన్ రెడ్డి అన్నాడు. రిజైన్ చేయిస్తున్నా అంటే ఉద్యోగం ఉంటేనే రిజైన్ చేసేది. అసలు ఉద్యోగమే లేకుండా, వాలంటీర్ వ్యవస్థ లేకుండా పుట్టని బిడ్డకి రిజైన్ ఎట్టుంటుంది? ఇది ఒక పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే, ఇవన్నీ ఉన్నాక చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల బహిరంగ సభలలో వాలంటీర్లు మేము మళ్ళా కొనసాగిస్తాం, 5,000 కాదు 10,000 ఇస్తా అన్నాడు. అసలు పుట్టన బిడ్డకు 5,000 ఎవరు ఇచ్చారు? మరి 5,000 కాదు 10,000 ఇస్తా అని ఎట్లా చెప్పిండు మీ నాయన? ఆ పుట్టన బిడ్డకు పేరు ఎట్లా పెట్టిండో ఆయన అడగండి మీరు. నారా లోకేష్ గారు ఇవ్వాల్సింది ఏంటంటే, విలేకరులను అడిగిన వాళ్ళను కాదు అడగాల్సింది మీరు. మీ నాయన ఎన్నికల బహిరంగ సభలో చెప్పిండు, 5,000 కాదు 10,000 ఇస్తా, వాలంటీర్లను కడుపులో పెట్టి చూసుకుంటా అన్నాడు. అసలు పుట్టన వాళ్ళని కడుపులో పెట్టి ఎట్లా చూసుకుంటా అన్నాడు? 5,000 కాదు 10,000 ఎట్లా ఇస్తా అన్నాడు? అచ్చెన్నాయుడు గారితో లెటర్ రాయించారు, ఎన్నికల విధుల్లో తీసుకోవద్దని. రిజైన్ చేస్తున్నారు, రిజైన్ చేసి వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకొని తిరుగుతున్నారు, గగ్గోలు ఎందుకు పెట్టారు? ఇవన్నీ ఉన్నాయంటే ఆడ పుట్టింది బిడ్డ, 5 సంవత్సరాలు లైఫ్ ఉంది, దానికి వయసు వచ్చింది. బిడ్డ పుట్టింది, 5 సంవత్సరాల వయసు వచ్చింది. 5 సంవత్సరాల నుంచి వాళ్ళు అన్ని పోషణలు అన్నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూసింది. మీకు ఆ వ్యవస్థ పైన ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పండి. మేము వాలంటరీ వ్యవస్థను తీసుకోదలుచుకోలేదు, మాకు వాళ్ళంటే పడదు, ప్రజలకి ఇంటి దగ్గరకు పోయి పెన్షన్లు ఇచ్చే సిస్టమ్ మాకు వద్దు, మా దగ్గరకే ప్రజలు రావాలి, ఇది పెట్టుకోండి అట్లా చెప్పండి ఓపెన్గా. ఇవన్నీ ఎందుకు డొంక తిరుగుడు పుట్టన బిడ్డ? చాలామంది అంటున్నారు, ఒక లోకేష్ గారు కాదు, నిన్న నారా లోకేష్ గారు కూడా అదే మాట్లాడు. దీనిపైన మనం ఈ వాలంటీర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళ ఉద్యమం, వాళ్ళ వర్షను ఏందో చూద్దాం.
వాలంటీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడైన భాషా గారని. హలో సార్ నమస్తే. గుడ్ మార్నింగ్ భాషా గారు. నేను ఈహా టీవీ నుంచి శ్రీనివాస్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈరోజు సాక్షి పేపర్లో ఒక వార్త వచ్చింది. చెప్పండి సార్. నారా లోకేష్ గారు నిన్న వైజాగ్ వెళ్ళారు నరేంద్ర మోడీ ప్రోగ్రామ్ మానిటరింగ్కి. అవును. అక్కడ ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి వాలంటీర్లను కొనసాగించలేము, అసలు వాళ్ళని విధుల్లోకి తీసుకుంటే న్యాయపరమైన సమస్యలు వస్తాయి, పుట్టన బిడ్డకు పేర్లు నిలబెడతారు అని ఒక కామెంట్ చేసిండు. అసలు లేదా వాలంటీర్ వ్యవస్థ? వాలంటరీ వ్యవస్థ లేకపోతే హామీ ఎట్లా ఇచ్చారండి? ఆ, ఇప్పుడు నారా లోకేష్ గారు ఉమ్, ఆయన ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఓకే వాలంటీర్లకి 10,000 ఇస్తామని హామీ ఇచ్చింది కూటమి ప్రభుత్వమే కదా. ఓకే బిడ్డే లేనప్పుడు, ఆ బిడ్డకి పేరే లేనప్పుడు ఈ పథకం ఎవరికి ఇవ్వాలి వీళ్ళు? ఇప్పుడు అవును అంతే కదా. ఆ రోజు ఎవరిని ఉద్దేశించి చెప్పారు? సరే, ఇంకా ఈ రాష్ట్రంలో వాలంటీర్స్ ఎవరున్నారు? ఆ, 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 ఎవరికి హామీ ఇచ్చారు? సరే మేమంటే తీసేద్దాం, ఓకే పుట్టిన బిడ్డకు పేరు లేదు. ఆ, ఇంక ఎవడి బిడ్డకి చెప్పాడు? చూపిమనండి. లేకపోతే అదే ఆ బిడ్డ ఎక్కడ ఉందో చూపించాలంటారా? నారా లోకేష్ గారు గడిచిన 10 ఏళ్ల నుంచి మాట్లాడడం కూడా చేతకాక ఉమ్, ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఓకే అవును కదా. ఆ, ఆ, వర్ధంతికి ఆ, మన జన్మదినానికి కూడా తేడా తెలియకుండా ఆయన ప్రవర్తించిన తీరు మనకు తెలియదా? ఓకే ఆయన మా వాలంటీర్ వ్యవస్థ మీద కామెంట్ చేయడం హాస్యాస్పదం కాదంటారా? ఓకే ఆ శాఖ మంత్రి ఎట్లా ఇచ్చారండి? పుట్టిన బిడ్డ పేరు పెట్టే ముందు ఉమ్, ఉమ్, ఈ ప్రభుత్వానికి కొద్దిగా సిగ్గుందా? ఉమ్, ప్రభుత్వం వచ్చిన తర్వాతే కదా పదవులు ఇచ్చేది. ఉమ్. చూసుకుని శాఖ లేదని చెప్పి ఓన్లీ సచివాలయ వ్యవస్థని ఇవ్వాలి కదా. ఇప్పుడు ఆ శాఖ ఉందా? మళ్ళీ ఉంటేనే కదా ఆ మంత్రి బోర్డు ఎట్లా పెట్టుకున్నాడు ఆయన? ఓహో, బాల వీరాంజనేయ స్వామి. వార్డు వాలంటీర్స్ అని ఎందుకు పెట్టుకున్నారు ఆయన? ఓకే ఓకే ఓకే. సచివాలయం పెట్టుకో. నువ్వు సచివాలయం పెట్టి వాలంటీర్ పేరు తొలగియకుండా మా నేమ్ బోర్డు ఎందుకు పెట్టుకున్నావు? ఓకే అంటే మా నేమ్ బోర్డు నువ్వు వాడుకుంటావు, వాలంటీర్ మంత్రిగా కొనసాగుతావు. ఈ శాఖ లేదు, ఈ శాఖ ఈ పిల్లలు పుట్టలేదు. ఏం మాట్లాడతారండి వీళ్ళు? ఓకే వీళ్ళు అది ఏమంటారంటే దేగలేక ఈ ప్రభుత్వాన్ని నడపడం చేతకాక 8 నెలలు కూడా కాలేదండి ప్రభుత్వం వచ్చి ఎన్ని పోరాటాలు చేస్తున్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, వాలంటీర్లు, ఇంకా అనేక మంది కార్మికులు. ఓకే ఎన్ని పోరాటాలు, ప్రతిరోజు ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటే కదా సార్. ఇంతకంటే ఈ ప్రభుత్వానికి దౌర్భాగ్యం ఇంకోటి ఉందా? ఓకే లేనప్పుడు లేదని చెప్పు. ఆ శాఖ లేదు, ఈ శాఖ లేదనే ముందు మా 5,000 జీతమే మాకు 10,000 వద్దు, ఓకే నువ్వు వద్దు, నీ పెంచే జీతం వద్దు, చెప్పులు వేసుకుని కొట్టుకుంటున్నా మొహం మీద. మా 5,000 మాకు ఇచ్చేస్తే ఓకే ఏదో ఒక ప్రభుత్వాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకున్నప్పుడు 10-15 మేము మాట్లాడుకుంటాం. ఎట్లా ఇస్తారు 5,000? అసలు పుట్టన బిడ్డ అంటున్నారు కదా వాళ్ళు. ముందు శాఖ తీసేయమనండి. అయితే వాళ్ళకి చిత్తశుద్ధి ఉందనుకోండి, ఫస్ట్ అది దానికి సంబంధించిన ఆర్డర్స్ ప్రొసీడింగ్స్ ఇచ్చేసి, ఆయన నేమ్ బోర్డు కూడా ఉంది, మీకు పెట్టమన్నా నేను పెడతాను. ఓకే ఓకే వాలంటీర్ అనేది ఫస్ట్ ఆ చిత్తశుద్ధి తీసేయాలి. ఓకే బిడ్డ పుట్టకపోతే గత ఎన్నికలలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు అచ్చెన్నాయుడు గారు తెలుసు కదా మీకు. అవును. ఎలక్షన్ కమిషన్ కి వాలంటీర్ల రాజీనామా ఆమోదించమాకండి అని చెప్పి ఏ విధంగా లెటర్ రాశారండి? ఓకే, అంటే వ్యవస్థ ఉంటేనే కదా లెటర్ రాసేది. మళ్ళీ అంతే కదా. ఓకే, ఆయన లెటర్ రాసి, అలాగే గత ప్రభుత్వంలో అప్పుడు ఉన్న లీగల్ అథారిటీ వాళ్ళ టీడీపీ పార్టీ వాళ్ళు కోర్టుకు కూడా పోయినారు వాలంటీర్ వ్యవస్థ మీద. ఓహో, ఈ రాజీనామాలు ఆమోదించమాకండి, బలవంత రాజీనామా అని చెప్పి చేసిన వాళ్ళు చెప్పాలా, వీళ్ళు చెప్పారు. అప్పుడు హైకోర్టు ఎలక్షన్ కమిషన్ కి ఆదేశాలు ఇమ్మని చెప్పి కౌంటర్ దాఖలు చేయమని చెప్పింది. వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు ఉద్యోగం వదులుకునే హక్కు వాళ్ళకుంది, వాళ్ళ ప్రాథమిక హక్కు. వాడు రాజీనామా చేసి ఏమైనా చేసుకుని మాకు సంబంధంలో, మేము ఎట్లా ఆపుతాం, రాజీనామా ఆమోదించమాకండి అనే హక్కు నాకు లేదు కదా అని ఎలక్షన్ కమిషన్ కౌంటర్ వేస్తే కోర్టు కూడా దాన్ని ఏకీభవించింది. ఎవడు ఉద్యోగం వాడి సొంతగా ఏమైనా చేసుకోవచ్చని. అలాంటి ఇన్ని పనులు చేసి ఆ రోజు వ్యవస్థ లేదని చెప్పి భయపడి ఈ రోజు గెలిచిన తర్వాత ఇట్లా మాట్లాడడం ఎంత హేమమైన చర్య అండి. ఈ వాలంటీర్లో నిరుపేదలు కనిపించట్లేదా? వికలాంగులు కనిపించట్లేదా? ఆ భర్త లేని మహిళలు రోడ్లకి ఎక్కి మా ఉద్యోగాలు మాకు ఇవ్వమని చెప్పి ఏడుస్తుంటే ఇంతకంటే ఇంత దారుణంగా ఏముందండి? ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు 420 అని అనేక మంది మాజీ మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా చెప్పారు. ఆయన కింద పనిచేసిన ఎమ్మెల్యేలు కూడా 420 అనే పదం ఏ ముఖ్యమంత్రికి ఆపాదించారండి? ఒక చంద్రబాబు నాయుడు తప్ప. మీరు చెప్పండి.
ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మీరు అట్లా డైరెక్ట్ అంటే ఎట్లా? అరే నేనంటలేదండి, గత పాలకులు చెప్పిన వాళ్ళు ప్రజలు చెప్తున్నారు. ఓకే ఓకే. అండి మీరు ఫీల్డ్ లోకి, నేను చెప్పిన మాట కాదు ఇది. ఆయన చెప్తున్నా గానీ మేము నమ్మి ఓట్లేసాం. ఓకే. అరే మా తాత చెప్పాడండి, ఆ 420 ఎట్లా నమ్ముతావు నువ్వు అని. అంతేనా? అప్పు తాత 10,000 ఇస్తానంటున్నాడు, ఈయన ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? 5,000 కదా, మేము బతకాలి కదా, తర్వాత చూసుకుందామంటే నీకు తెలీదురా నాయన, కంచెం పెడతాడు, మొత్తం వడ్డిస్తాడు, నువ్వు తినవు లాక్కుపోతాడు. ఓకే. ముద్ద పెట్టుకునేటప్పటికి గద్దలాగా లాక్కుపోతాడు. ముందే వచ్చిన హెచ్చరికలు మీకు అట్లా? ముందే చాలా మంది చెప్పారండి. అంతేనా? వాళ్ళ పార్టీ నాయకులే చెప్పారండి. వాళ్ళు గెలుస్తారని చెప్పి వాళ్ళకి ఆశ ఉందండి. ఓకే. వాళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేయబట్టే కదా సార్ ఓటు బ్యాంక్ పెంచుకోగలిగారు. కాకపోతే మీరు 100% నమ్మారు ఈసారి మారిండి అని. 100% నమ్మామండి. ఇప్పుడు 5,000తో బతుకుతున్నాం సార్. ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆశ చూపిలా, చేస్తామని చెప్పలా, వాలంటీర్ వ్యవస్థ గురించి ఏం చెప్పలా. క్లియర్ కట్ గా వచ్చి మేనిఫెస్టోలో వీళ్ళు చెప్పి 10,000 ఇస్తామంటే ఎవరికి ఆశ ఉండదు సార్. ఓకే. ఇంకోటి భాషా గారు, ఇప్పుడు మీరు గడిచిన 5 సంవత్సరాల్లో ప్రధానంగా మీ డ్యూటీలో పెన్షన్ పంపిణీ కూడా ఉంది కదా, ప్రధానమైన డ్యూటీ ఎక్కువ అది. అయితే ఈ పెన్షన్లలో చాలా ఫేక్ ఉన్నాయట, తనిఖీలు చేస్తున్నారు అనేది ఏదో చర్చ బయట జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి అనర్హులకి ఇచ్చిండు పెన్షన్లు అని. ఏంది ఉన్నారా అట్లా అనర్హులు నిజంగానే? అది చూడండి, ఎందులో అయినా 1-2% సహజంగా ఉంటారు. వీళ్ళు కావాలని ఏదైతే వాలంటీర్ వ్యవస్థ మీద ఇప్పుడు బురద జల్లి లేరని చెప్తున్నారో అదే కథ ఇది. అంతేనా? దేగలేక ఆ పాలన సాగించడం జగన్మోహన్ రెడ్డి మహానుభావుడికే కితాబు ఇవ్వాలంతే. ఎట్లా తెచ్చాడో డబ్బులు, పాపం ఆ బీద వాళ్ళకి ఎట్లా పంచాడో గాని ఎన్ని పెన్షన్లు పెట్టినా అప్రూవల్ చేశాడండి పాపం. ఓకే. ఈరోజు ప్రభుత్వం చేజిక్కించుకున్న తర్వాత 5,000 పెన్షన్ 15,000 చేసింది నువ్వే కదా, వాళ్ళు అడిగారా? ఓకే. 3,000 పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు 3.5 అంటే నువ్వు 4 అంటివి. ఓకే. వేలంపాట. వికలాంగులది 3 అంటే 6 అంటివి. లేనిపోని హామీలు ఇచ్చి వచ్చి ఒక్క పథకం ఇంప్లిమెంట్ చేసి పెన్షన్ పథకం. ఓకే. ఇంప్లిమెంట్ చేసి ఏం సాధించావు? 7 నెలలు కాల, మొత్తం ఫేక్ అని చెప్తున్నావు. అంటే నువ్వు డబ్బులు ఇచ్చేటప్పటికి ఫేక్, గత ప్రభుత్వాలు ఇచ్చిని ఫేక్ కదా? అంటే వాస్తవంగా అనర్హులకి ఇవ్వద్దు కదా మరి? ఎక్కడండి అనర్హులు? ఇప్పుడు వీళ్ళు దేగలేక చెప్తున్నారండి. ఇప్పుడు అంతా కోత పెట్టాలని చెప్పి ఎక్కడండి అనర్హులు? అనర్హులు ఎక్కడ? డాక్టర్లు ఎట్లా ఇచ్చారండి? ఓకే. వీళ్ళు తయారు చేసుకునే సర్టిఫికెట్లు కాదుగా, ఇళ్లలో కూర్చొని ఓకే టెస్టింగ్ చేపించుకుంటేనే కానీ వచ్చేది. ఇప్పుడు 5,000 పెన్షన్ 15,000 చేసేసినాడు, డబ్బులు ఇవ్వలేక ఇప్పుడు అనర్హులు అని చెప్పి ఇప్పుడు ఏం చేస్తాడంటే దీంట్లో దాదాపు నాకు తెలిసి వాళ్ళ టార్గెట్ 2 లక్షల పైచులకు తీసేయాల. ఓహో, తీసేసి ఆ పెంచిన దాన్ని కవర్ చేస్తారు లెక్క. వీళ్ళు మేము వచ్చి 2 లక్షలు ఇచ్చామని చెప్పి పగల పాలు పొలుక్కోవడానికి గత ప్రభుత్వంలో ఇచ్చిన పెన్షన్లే మళ్ళీ మీరు చూడండి. ఆయన హయాంలో గాని అలాగే రాజశేఖర రెడ్డి హయాంలో గాని పెన్షన్లు తీసేరు. మీరు కావాలంటే వెరిఫై చేయండి, మొత్తం అయిపోయిన తర్వాత 2 months తర్వాత డేటా మొత్తం బయటకు వచ్చింది. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన 2 లక్షల పెన్షన్లు తొలగించి వీళ్ళు మేము మళ్ళీ కొత్తగా వచ్చి ఒక 2 లక్షల పెన్షన్లు ఇచ్చుకోవాలని చెప్పుకోవడానికి, వీళ్ళ పెన్షన్లు ఇచ్చుకోవడానికి ఆ పెన్షన్లు తొలగింపు ప్రక్రియ చేస్తున్నారు. ఓకే. వీళ్ళు ఇచ్చిన పేరు కోసమే ఇదంతా అంటారు. అంతే, వీళ్ళ పేరు కోసమే. ఓకే. కానీ వీళ్ళేం సొంతగా పెన్షన్లు ఇచ్చేది ఏం లేదు, ఇవ్వ లేరు కూడా వీళ్ళు. ఓకే ఓకే. జగన్మోహన్ రెడ్డి లాగా పరిపాలన చేయడం వీళ్ళ వల్ల కాదండి, ఇది వాస్తవం. ఇప్పుడు మీదేంది నెక్స్ట్ భవిష్యత్ కార్యాచరణ? మరి అసలు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కడ సందేయట్లే గవర్నమెంట్ మీకు? చూడండి, మేము రోజు పోరాటాలు చేస్తానే ఉన్నాం, మీరు చూస్తూనే ఉన్నారు. వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదు. నేను 4 days బ్యాక్ నారా లోకేష్ గారి పిఏ మూర్తి గారిని కాల్ చేయడం జరిగింది. 20 తర్వాత అపాయింట్మెంట్ ఇప్పిస్తానండి మాట్లాడదామని. ఈ లోపే చూడండి వాలంటీర్లు వస్తున్నారు, 25 తర్వాత అపాయింట్మెంట్ ఇస్తాను ప్రజా దర్బార్ రండి సార్ అని చెప్పి ఇంకా రాకుండానే చూసారా ఏ విధంగా చేశారో? అదేలే, ముందే అడ్డుకట్టేశారు. మాకు వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చినా ఇవ్వకపోయినా పోరాటాలు చేస్తానే ఉంటాం. ఓకే. వీళ్ళకి మాత్రం ఎలక్షన్ లో మాత్రం బుద్ధి చెప్తాం. ఓకే ఓకే. వదిలిపెట్టేది లేదు. ఓకే. పక్క జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుని వచ్చి అప్పటికైనా మా ఉద్యోగాలను సాధించుకుంటాం. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. వీళ్ళు కనుక మాకు ఉద్యోగాలు ఇచ్చి వాలంటీర్లని 5,000 ఇవ్వండి, ₹1 మాకు పెంచమాకండి. ఎందుకంటే వీళ్ళు దేకలేరు, మళ్ళీ పెంచమన్నా మళ్ళీ 100 కారణాలు తెస్తారు వీళ్ళు. అందుకని మా 5,000 మాకు ఇస్తే మా వాలంటరీ అనే ప్రతి ఒక్కళ్ళకి ఏ పార్టీతో గాని
ఏ నాయకుడితో కానీ మాకు సంబంధం లేదు సార్. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ అండి. ఓకే సార్. ఇది ఆయన చెప్తున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో మేము ఉద్యమం ఆపే ప్రసక్తి లేదని. ఇంకోటి, కుప్పంపై వరాలు జల్లట, పురపాలక సంఘం అభివృద్ధికి 92 కోట్ల రూపాయలు ఇస్తుండట. చంద్రబాబు నాయుడు గారు కుప్పం టూరు పెట్టారు. ఈరోజు కుప్పంపై వరాలు జల్లట. వరాలు జల్లండి నేను 800 కోట్లు అనుకున్నాను. 92 కోట్ల 20 లక్షల రూపాయలు. ఇదొకటైతే పెళ్లి కాని వారికి ఇక నో రూమ్స్ అట. ఎక్కడ? ఓయో రూమ్స్లో. చెక్ ఇన్ పాలసీలో మార్పులు చేసిన ఓయో మిరట్ నుంచి ప్రారంభంగానే కొత్త రూల్స్ అట. పెళ్లి కాని వాళ్ళకి ఇయ్యరట. ఎట్లా పడితే అట్ట జంటలు పోయి రూములు బుక్ చేసుకొని ఆగమాగం చేసి అసాంఘిక కార్యకలాపాలు చేస్తానని చెప్పి, ఇది మంచి పత్తే. మొత్తం సమాజాన్ని జడగొడతారు. పెళ్లి కానోళ్ళు, కాలేజీ పిల్లలు ఇట్లా రకరకాలుగా వెళ్ళటం, బుక్ చేసుకోవటం, నానా రకాలు ఎంజాయ్ చేస్తాను. దానివల్ల అమ్మాయిల జీవితాలు ఆగమవుతున్నాయి. వాళ్ళకైతే ఏ రూమ్స్ ఇయ్యరట. చెక్ ఇన్ పాలసీలు చేంజ్ చేస్తారట దేశవ్యాప్తంగా. అది మేరట్ నుంచి ప్రారంభం అవుద్దట. ఇది మంచి శుభపరిణామమే. ఇంకోటి, కొత్త సినిమాల టికెట్ల ధరల పెంపు దుర్మార్గం. తెలంగాణలో మాదిరిగా ఇక్కడ కూడా బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు రద్దు చేయాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి దుర్మార్గం. నిన్న గేమ్ చేంజరు సినిమా దాంట్లో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం చెప్పిండు, చిరంజీవి గారి కొడుకు రామ్ చరణ్ గారిది సినిమా, బెనిఫిట్ షోలకు అవకాశం ఇస్తాం, టికెట్ ధరలు పెంచుకోవచ్చు, మీరు అడ్డగోలుగా అభిమానులపైన జుట్టు పన్నేయండి అని చెప్పిండు ఆయన. దానిపైన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణలో ఏ విధంగా అయితే బెనిఫిట్ షోలు రద్దు చేశారో టికెట్ల ధర పెంచలేదు, అదే ఇక్కడ చేయాలి తప్ప ఇది దుర్మార్గమైన చర్య. ఎందుకంటే అభిమానులు ఎవరైతే మీ అభిమానులు మీకోసం ప్రాణాలు ఇయటానికి కూడా రెడీగా ఉన్న మీ అభిమానులని వాళ్ళని ఎత్తిన డబ్బులు వేయటం దరిద్రంగా. వాళ్ళని ఇంకా కాపాడే ప్రయత్నం చేయాలి, వాళ్ళకి బడ్డన పడకుండా చేయాలి కానీ అనేది వాస్తవం కూడా అది. ఇప్పుడు బెనిఫిట్ షో ఎట్లా ఉండాలి? అభిమానులకి ఉచితంగా చూపించాలి, టికెట్ ధరలు తగ్గియాలి. మీకు నిజంగానే అభిమానులపైన అభిమానం ఉంటే, మీ అభిమానులు అనే విశ్వాసం ఉంటే, అంటే అభిమానులు దేనికి మీకు డబ్బులు వేసి జమ వేసి ఇయటానికి అభిమానులు తలా 100 రూపాయలు 200 సందాలు వేసి మిమ్మల్ని బాగు చేయడానికి అభిమానులు అంటే? అభిమానులు పాపం వాళ్ళు ఎట్లాంటి కల్మషం లేకుండా మీ పైన అంత ప్రేమ అభిమానాలు పెట్టుకుంటే మీరేం చేస్తున్నారు? డబ్బుల రూపంలో లెక్క కడతారు దాన్ని. బెనిఫిట్ షోలు, టికెట్ ధరలు పెంచడం ఎవరిపైన పడితే పడిన మళ్ళా మీ అభిమానుల పైన పడింది. అదే ఆయన చెప్తుండు, ఇది కొత్త సినిమాలు టికెట్ల ధర పెంపు దుర్మార్గం, తెలంగాణలో లెక్క చేయాలి తప్ప ఇది ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని చెప్తుండు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు. అల్లు అర్జున్కు నోటీసులు జారీ చేసిన రామగోపాలపేట పోలీసులు. శ్రీతేజ్ను పరామర్శించేందుకు రావద్దని ఆదేశం. నిన్న చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చిండు అల్లు అర్జున్. అంటే ప్రతి ఆదివారం సంతకం పెట్టిపోవాలని కోర్టు చెప్పింది బెయిల్ ఇచ్చేటప్పుడు. ప్రతి ఆదివారం అక్కడ పోయి పెట్టాలా, ఆ సైన్ పెట్టడానికి వచ్చిండు. అక్కడ హంగామా అయిందంతా. అక్కడ నుంచి కిమ్స్ హాస్పిటల్కి వెళ్తారు అనుకున్నారు, అక్కడ దగ్గర కాబట్టి. కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి శ్రీతేజ్ని పరామర్శిస్తారని ఏదో వార్తలు వస్తే వెంటనే ఆ కిమ్స్ హాస్పిటల్ ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్ రామగోపాల్పేట, ఆ పోలీస్ స్టేషన్ ఆఫీసర్లు వచ్చి నోటీస్ ఇచ్చారట, మీరు ఎట్టి పరిస్థితుల్లో రావద్దు, అనుమతి లేకుండా మేము ఓకే అనకుండా రావద్దు అని చెప్పారట. ఇక వెళ్ళలే. మొత్తానికి అయితే ప్రచారం జరిగింది, అందుకే నోటీసులు ఇచ్చారట అల్లు అర్జున్కి. ఎందుకంటే మొన్న ఇట్లే కమ్యూనికేషన్ గ్యాప్ అయ్యి తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోయింది కాబట్టి ఈసారి అటు జరగకుండా చేశారు. రైట్, ఇది ఒక వార్త. ప్రజాశక్తి చూద్దాం. బెనిఫిట్ షోలు వద్దు, జీవో రద్దు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ కూడా డిమాండ్ చేసింది. సినిమా టికెట్ ధరలు తగ్గించాలని వినతి. ఇదే విషయంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూడా లెటర్ రాసిండు, ఖండించిండు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర కమిటీ కూడా డిమాండ్ చేసిందట, వినతి ఇచ్చారు. బెనిఫిట్ షోలు వద్దు, అదేవిధంగా టికెట్ల ధరలు కూడా తగ్గియాలని చెప్పారు. మరి ఏం చేస్తారో చూడాలా. ఇది ప్రజాశక్తి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. సర్కారీ కొలువుల జాతరట. 2686 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు. పాతవి కొత్తవి అన్ని కలిపి ఏడాది భర్తీ. 1116 పోస్టులు, కొత్తగా 19 నోటిఫికేషన్లు ఇప్పటికే జారీ చేసిన వాటిలో 1670 పోస్టులు. సర్కారీ కొలువుల జాతర అంటే నేను ఎన్ని వేలు అనుకుంటున్నా, 50,000 లక్ష ఉద్యోగాలు ఇచ్చినట్టు రాసింది ఆంధ్రజ్యోతి. 2600 పోస్టులు, 2686 ఉద్యోగాలు జాతర అట. ఆడ కొన్ని లక్షల మంది వెయిటింగ్ ఉద్యోగాల కోసం. దానికి జాతర ఎట్లా ఇది? ఇప్పుడు 5 సంవత్సరాలే 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
ఇచ్చింది 2686 ఇప్పటికీ. ఇప్పుడు ఇచ్చిన దీంట్లో ఈ జాతర అనే దాంట్లో. మరి దీనికే జాతర అయితే లక్షలలో భర్తీ చేస్తే దాన్ని ఏమనాల? మొత్తానికైతే సర్కారీ కొలువులకి జాతర పడ్డదట. స్థానిక నామినేటెడ్ పదవుల్లో 30-40% మనకే రావాలి. అలా కేటాయింపులు జరిగేలా చూడండి. ప్రతి ఎమ్మెల్యేను 5 సీనియర్లు కలవాలి. జనసేన నేతలకు అగ్రనాయకత్వం సూచన చేసిందట. జనసేన గట్టి పట్టుబట్టేటట్టే ఉంది ఈసారి 30-40%. కింద ఉన్న జనసేనలో ఉన్న కింది నుంచి పవన్ కళ్యాణ్ గారి వరకు ఉన్న నాయకులలో బాగా పట్టుదలతో ఉన్నారు. అసలు మీరు జనసేన ఉండటం వల్లనే తెలుగుదేశం పార్టీ అలా ప్రభుత్వంలో ఉంది, కూటమి. జనసేన అనే పార్టీ లేకపోతే తెలుగుదేశం పార్టీ అధికారం లేదు, తెలుగుదేశం పార్టీ ఉండకపోయేది. వాస్తవం కూడా అది అనేది వాళ్ళ చర్చ. కాబట్టి మనకి 30-40% పదవులు వచ్చేటట్టు చూడండి. మనం ఎమ్మెల్యేలప్పుడు అన్యాయమైంది, మనకి టికెట్లు ఇవ్వలేదు సరిగా. కాబట్టి ఇప్పుడు ఆ దిశగా ప్రతి ఎమ్మెల్యేని 5 సీనియర్లు పోయి కలవాలి. కలిసి అది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనా జనసేన ఎమ్మెల్యేనా ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న నామినేటెడ్ పదవులలో 30-40% మాకు రావాల్సిందని జనసేన క్యాడర్ పట్టుబడుతుందట. మరి ఈ క్యాడర్ పట్టుబట్టేదానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇస్తారా? మొత్తానికి మళ్ళీ చేతులు ఎత్తేసి చంద్రబాబు నాయుడు గారికి సరెండర్ అవుతారో చూడాలి. ఎందుకంటే ఆయన చాలా సమయాలలో కామెంట్లలో చంద్రబాబు నాయుడు గారు పైకెత్తే వ్యవహారం చేసిన కానీ క్యాడర్ను గౌరవించుకోవాలి, క్యాడర్ను పికప్ చేసుకోవాలి. మరి ఇప్పుడు ఏమైనా చేసుకుంటాడా చూడాలి. 30-40% అయితే వాళ్ళకి పదవులు కావాలని డిమాండ్ చేస్తున్నారు. పానీపూరి పవర్ అట. ఏడాదిలో 40 లక్షలకు పైగా డిజిటల్ లావాదేవీలు నమోదు చేసిన ఓ పానీపూరి వ్యాపారి జిఎస్టీ నోటీసులు జారీ చేసింది తమిళనాడులో ఘటన. పానీపూరి మన దేశంలో ప్రసిద్ధమైన ఒక స్ట్రీట్ ఫుడ్. సాయంత్రం 5 అయిందంటే చాలు చిన్న పట్టణాల నుంచి నగరాల వరకు వీధుల్లో రోడ్డు పక్కన పానీపూరి విక్రయించే బండ్ల ముందు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు బారులు తీరుతుంటారు. లొట్టలు వేసుకుంటూ పానీపూరీలను లాగించేస్తారు. ఈ వ్యాపారంలో అధిక సంఖ్యలో లావాదేవీలు ఉంటాయి. అది ఎంతలా ఉందంటే తమిళనాడుకి చెందిన ఒక పానీపూరి వ్యాపారికి జిఎస్టీ విభాగం నుంచి నోటీసులు వచ్చేంత. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఫోన్పే, రేజర్ పేరు ద్వారా 40 లక్షలకు పైగా నగదు చెల్లింపులు జరిగాయని సదరు వ్యాపారి జిఎస్టీ కింద నమోదు చేసుకోలేదని నోటీసులు జారీ చేసిందట. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. పానీపూరి బండ్లు చూస్తే ఏదో చిన్న వ్యాపారం లెక్క అనిపిస్తుంది, కానీ బాగా నడుస్తున్నాయి. హైదరాబాద్లో కూడా పానీపూరి అనేది పెద్ద బిజినెస్. అది రోడ్డు పక్కన బండి పెట్టుకుంటాడు తమిళనాడులో. ఓన్లీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఫోన్పే, గూగుల్ పే ఇట్లాంటివి 40 లక్షల ట్రాన్సాక్షన్స్ అయినాయట. మరి క్యాష్తో కలిపితే ఎంత అవుతాయో 1 ఇయర్లో. వాళ్ళు ఆన్లైన్ కాబట్టి జిఎస్టీ వాళ్ళు డిపార్ట్మెంట్ గుర్తించింది. అరే ఆన్లైన్లోనే 40 లక్షల ట్రాన్సాక్షన్ అయిన వ్యాపారం ఏముందబ్బా అని పోతే పానీపూరి వ్యాపారం అని నోటీస్ ఇచ్చారట జిఎస్టీ వాళ్ళు. నువ్వు జిఎస్టీ రిజిస్టర్ కాలేదు, జిఎస్టీ నెంబర్ నీకు జనరేట్ కాకుండా ఇంత పెద్ద బిజినెస్ చేస్తున్నావు ఏంది కథ అని ఇస్తే అప్పుడు బయటపడ్డదట. ఇది పానీపూరికి ఉన్న గిరాకీ ఇది. ఎస్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.